బాధ పరచితివి. ఈ మాట చాలు. మన జీవితాలలో మనం ఎవరినైనా బాధ పెట్టామా, మనం ఎవరినైనా కష్టపెట్టామా, మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోమంటుంది వాక్యం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట అంటున్నాడు యెహోషువ అంటే, ఆకాను అనేటువంటి వ్యక్తి యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధము జరిగిన తర్వాత, యెరికో పట్టణాన్ని పాడు చేసిన తర్వాత, యెరికో అంటేనే శపితమైంది, శపితమైనటువంటి ఈ పట్టణంలో నుంచి ఏమి మీరు తీసుకురావద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆకాను తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? బంగారాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడమ్మా? దేవుడు చెప్పాడు ఒక మాట, ఏమనంటే, మీరు విలువైనటువంటి బంగారమును తెస్తే ఎక్కడ పెట్టాలి అని అంటే దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని స్తోత్రం. మీకు ఒక బంగారు నిధి దొరికితే గుళ్ళోకి తెస్తారా? ఏం చేస్తారు? అర్జెంటుకి రేత్రి అమ్ముకుంటారు పోయి. గుళ్ళోకి ఎందుకు తెస్తారు? ఆకాను కూడా అంతే. ఆకాను ఏం చేశాడంటే, దొరికిందని చెప్పేసి తెచ్చి తన ఇంటిలో పెట్టుకున్నాడు. తన ఇంటిలో పెట్టుకున్నప్పుడు ఒక మాట అడుగుతున్నాడు యెహోషువ, మమ్మల్ని ఎందుకు ఇంత బాధపరిచావు అని అంటే, అతను తెచ్చిన ఒకే ఒక బంగారాన్ని బట్టి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది? చిన్న పట్టణానికి యుద్ధానికి వెళ్ళి 36 మంది చనిపోయారు. ఇప్పుడు బాధ కదా, మరి కష్టం కదా. ఇజ్రాయెల్ జనాంగానికి కష్టమే, బాధగానే ఉంది. అందుకంటాడు, మమ్మల్ని ఎలా బాధపరిచితివి అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ మనం ప్రభు సన్నిధిలో ఎవరినైనా బాధ పెట్టుంటే, ఇక్కడే కాదు, ప్రభు సన్నిధి అవతల ఉంటుంది. నీ భార్యను బాధ పెట్టవచ్చు, నీ బిడ్డలను బాధ పెట్టవచ్చు, నీ కుటుంబాన్ని బాధ పెట్టవచ్చు, ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టవచ్చు, నువ్వు ఎన్నో రకాలుగా ప్రజలను బాధ పెట్టి ఉండవచ్చు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వేలా మమ్ములను బాధపరిచితివి అని అంటే ఏమి సమాధానం లేకుండా పోయింది. ఈరోజు బిడ్డలారా, పట్టుబడ్డాడు. పట్టుబడినటువంటి వ్యక్తిలో ఈరోజు మనం గమనించినట్లయితే ఏమాత్రము పశ్చాత్తాపం లేనటువంటి వాడై కనబడుతున్నాడు. అయినప్పటికీ ఆ పట్టుబడినటువంటి వ్యక్తిని చంపడానికే దేవుడు ఇష్టపడ్డాడు, కానీ బ్రతకనివ్వడానికి ఇష్టపడాలి. చూడండి ఎంత దేవుడు కఠినంగా ఉంటాడో. చెయ్యవద్దన్న పని చేస్తే చాలా కఠినంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అపవిత్రమైన దానిని తీసుకొచ్చి మీ ఇళ్ళలో పెట్టుకోవద్దు అని చెప్తున్నటువంటి వాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు కదా, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారు తమ చుట్టూ ఉన్న వారిని బాధ పెట్టేటువంటి వారుగా ఉంటారు. వ్యతిరేకమైనటువంటి వారు. ప్రార్థనకు రమ్మంటే రారు, ప్రార్థనలో ఉండమంటే ఉండలేరు, పేకాటాడతాడు, తాగుతాడు, ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి పాపాలు చేస్తాడు. వీళ్ళందరినీ బట్టి మనకు ఒక బాధ వస్తుంది. నీ కుటుంబంలో ఎప్పుడైనా నీ కుటుంబీకుడు పాడైపోయినప్పుడు నీకు ఒక బాధ అనిపిస్తుంది. ఈరోజు అలాగనే ఆకాను చెడిపోయినప్పుడు ఇజ్రాయేలీలందరికీ బాధ వచ్చింది. ఈరోజు బిడ్డలారా, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే ప్రభువుకి వ్యతిరేకంగా ఎప్పుడు మనం సిద్ధంగా ఉండకూడదు. ప్రభువుకి వ్యతిరేకంగా ఏ పని తలపెట్టకూడదు. కనుక మనం ఎప్పుడైతే ప్రభుకి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో ప్రభు మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథము చదువు. అబ్బాయి ప్రసంగి నువ్వు అన్న ఇప్పుడు 5వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి 5:4 ఒక మాట అంటాడు, చదవండి. ఏమంటాడు? నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని నీడల దానిని చెల్లించుటకు ఏం చేయకూడదంట? ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. మనం ఈ రోజున చాలా మొక్కుబడులు చేసుకుంటాం. దేవా, నాకు ఈ కరోనా తగ్గిస్తే నీ బిడ్డగానే ఉంటానని అంటాం.
లేకపోతే మీ ఇంట్లో మీ కొడుక్కో కూతురుకో లేకపోతే మీకో మీ భర్తకో ఎవరికైనా అనారోగ్యం వస్తే అయ్యా నీ సాక్షిగా ఉంటాం, నీ సన్నిధిలో నిలబడతాం, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అని చెప్పుకుంటాం. అలాంటివి మరిచినటువంటి జనులు ఉన్నారంటే, అలాంటివి మరిచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి బుద్ధిహీనులయ్యందు, బుద్ధి అంటే ఆ రోజు ఉన్నటువంటి బుద్ధి ఈ రోజు లేదు, ఆ రోజు ఒప్పుకున్న ఒప్పందం ఈ రోజు లేదు. బుద్ధిహీనులయ్యందు ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదంటున్నాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అనేటువంటిది చూసినప్పుడు ఆకాను మనం చూస్తాం. నూతన నిబంధనలో కూడా అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తాం. ఎవరెవరు ఉంటారంటే అననీయ సప్పీరా ఉంటాడు. అననీయ సప్పీరా ఏం చేశారమ్మా? అందరూ ఆస్తి అమ్మి ఎకరాలు అమ్మేసి పొలం అంతా అమ్మేసుకొని ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. అంటే అపోస్తుల దగ్గర పెట్టేస్తున్నారు. దేనికి? సువార్త పరిచర్యను ముందుకి తీసుకెళ్ళడానికి. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరు? అననీయ సప్పీరాలు ఏం చేస్తున్నాడు తెలుసా? సగం దాచిపెట్టి, ఎంత దాచిపెట్టారనేది రాయలా, కానీ అందరూ సంపూర్ణంగా తీసుకొచ్చిస్తే వీళ్ళిద్దరూ మాత్రం తీసుకురాలి. ఈ రోజున మనం కూడా గమనించాలి. అందుకే అంటాడు, నీవేళ మమ్మను బాధపరిచింది, నువ్వేళ మాట్లాడుతున్నావు అననయ్య అని చెప్పి అతని ద్వారా బాధ వచ్చింది తన భార్యకు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, తాను చెప్పిన రీతిగా అబద్ధం ఆడాడు. తనను పాతిపెట్టి వచ్చారు. సప్పీరా వచ్చింది. ఏ అయ్యగారు ఏం తెచ్చావు అమ్మగారు అంటే, తెచ్చి పెట్టాను అయ్యగారు. ఇంటికేనా అమ్మింది? ఇంతే. బుక్కును అబద్ధం ఆడేసింది. ఇద్దరు కూడా ప్రాణాలు అక్కడే విడిచిపెట్టారు. ప్రభు సన్నిధిలో నీ ఒప్పందము ఒప్పుకున్న తర్వాత నువ్వు ఒప్పుకోకుంటే నిన్ను అడగడు దేవుడు, నిన్ను విడిచిపెడతాడు. కానీ నీ ఆపదలో, నీ కష్టంలో, నీ సమస్యలలో నువ్వు దేవుణ్ణి అడిగి పొందుకొని మరిచిపోతావే. ఆయనకి ఇష్టం లేదు అంటున్నాడు నీ వలన. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పటికైనా ప్రభు పాదాల చెంత శ్రేష్ఠులుగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆమెన్. ఈ రోజున అదే ధనవంతుల్లో చూస్తాం కదా మనం. ఏమని ధనవంతుడు ఏమంటాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటాడు. అంటే తన ప్రాణానికి చెప్తున్నాడు. కానీ ఒరి వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేమీ అయిపోతావు. నీ ఆస్తి ఏమైపోద్ది, నీ ఊదారంగ పట్టు వస్త్రాలు ఏమైపోతాయి, నువ్వు కూర్చుకున్న ధనం ఏమైపోతుంది, ధాన్యం ఏమైపోతుంది. ఆలోచన చేశావా ఎప్పుడైనా? ఆలోచన చేయాల. అందుకంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖపడము అంటాడు. ఈ లోకంలో చాలా మంది అదే పొజిషన్లో ఉన్నారు. ప్రాణాలను సహితము నరకానికి నెట్టివేసుకుంటూ తాగడం, తినడం, పేకాటాడడం, వ్యభిచారం చేయడం, తిరుగుబోతులుగా తిరగడం, ఇదే పనిలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు కరదృష్టితో చూస్తూనే ఉన్నాడు అని ఎప్పుడు ఎవరిని మర్చిపోడు. తగిన కాలమందు ఇస్తాడు తీర్పు. తగిన కాలమందు మనం కూడా దీనస్థితిలో ఉంటే తగిన సమయమందు నిన్ను హెచ్చించే దేవుడు నీ దేవుడు. ఆమెన్. దేవునికి నమ్మకంగా ఉంటే తగిన సమయమందు తప్పకుండా హెచ్చించగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అందుకనే ప్రభు సన్నిధిలో మనకు శ్రమలు వస్తాయి. తర్వాత ఆ శ్రమలు సువర్ణంగా మారిపోతాయి. అంతే కదా. మీరు ఇప్పుడు బంగారం ఉందండి, బంగారం ఒక బిస్కెట్ ఉంది, లేకపోతే ఒక ముద్ద ఉంది. దాన్ని ఏం చేయాలా? ఒక వస్తువు కావాలంటే ఏం చేయాలా? దాన్ని ముందు బాగా కరగబెట్టాలి, అంటే కాల్చబడాలి. అది కాల్చబడితేనే ఒక సువర్ణము, ఒక మంచి శ్రేష్టమైన సువర్ణం అవుతుంది. అప్పుడు దాకా మట్టి ఉండొచ్చు, కల్మషం ఉండొచ్చు, దాంట్లో అన్ని రకాలైనటువంటి ఏదో మట్టి లేకపోతే రాళ్ళు రప్పలు అన్నీ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే కాల్చబడిందో సువర్ణము శ్రేష్టమైన సువర్ణం అవుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా మీరు చూడండి, వజ్రం ఉంది. వజ్రాన్ని మనం ఆడ పడేసామనుకోండి బురదలో, లేకపోతే మట్టిలో బట్టి ఆడ పడేసామనుకోండి, అదేమవుతుంది? ఏముండదు, అట్టనే ఉండిపోద్ది. దాన్నే తీసి
మెరుగు పెడితే మెరిసిపోద్ది. మీరు కూడా ప్రభు సన్నిధిలో అలాంటి వారి వజ్రాలు లాంటి వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా అలాగ ఉండాలని ఆశపడుతున్నటువంటి వాడు నీ దేవుడు. కానీ నువ్వు బురదలోనే ఉంటానంటే నువ్వెప్పుడు మెరుగుపడతావు? నువ్వెప్పుడు ఆశీర్వదించబడతావు? ఒకసారి ఆలోచించే ప్రియదేవుని బిడ్డ. అందుకంటాడు, కంసాల చేతిలోకి బంగారం పోయిందనుకోండి, అది పరిశుద్ధపరచబడది, కొలిమిలో పెడతాడు. ఒక కుమ్మరాని చేతిలోనికి బంక మట్టి పోయిందనుకోండి, దాన్ని ఏం చేస్తాడు? బాగా గుద్దుతాడు, ముందు తొక్కుతాడు, అంటే దాన్ని కూడా శ్రమకి అప్పగిస్తాడు. దాని తర్వాత దానికి ఒక ఆకారాన్ని తీసుకొస్తాడు. అది దేవుని యొక్క సంకల్పం ఉంటుంది. ప్రభు బిడ్డలు కూడా అంతే. ఈరోజు నాకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చిందని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెట్టి కొంతమంది తిరుగుతున్నారు. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా, కొంతమంది కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. వారికి మీకు పెద్ద వ్యత్యాసమేమీ లేదు. ప్రియ సంఘం, అందుకనే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధుల సహవాసంలో ఉండాలంటే, ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలంటే, మనం ఎప్పుడు మనలో ఉన్నటువంటి నీతి అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అందుకని ఇక్కడ కొయ్య ఉందండి. కొయ్య అంటే చెక్క. చెక్క ఏం చేయాలా? చెక్కకు వస్తువు కావాలంటే ఏం చేయాలి? దానికి ఏం తగలాలా? ఉలి పడాలా. ఉలి దెబ్బ పడితే చెక్క ఒక మంచమో, ఒక కిటికో, ఒక తలుపు అవుద్ది. అంతే కదా? అంతే. ఒక రాయి ఉందండి. ఒక రాయి ఒక ఆకారం తీసుకురావాలి. మనం ఇంతకుముందు అంటే ఇప్పుడంటే ఇటుకలు వచ్చాయి, అంతకుముందు అన్ని కొండరాళ్ళు తెచ్చి గోళ్ళ పెట్టేవాడు, పునాదులకు వేసేవాడు. దానికి ఒక ఆకారం రావాలంటే ఏం చేస్తాడు ఆయన? సుత్తి పెట్టి దాన్ని కొట్టి మలిచేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు వచ్చాయి అని అంటే నిన్ను మలుస్తున్నాడని అర్థం. నిన్ను ఆయనకు అనువుగా ఆ శ్రమలన్నిటినీ తప్పించడానికి, నీవు ఆయన బిడ్డగా ఉండడానికి మలుచుకుంటున్నాడు నిన్ను. కష్టం వచ్చింది కదా, నాకు దేవుడు లేడంటే కుదరదు. దేవుడు ఉన్నాడు, కానీ ఆయన ఆశ్రయించడంలోనే డిఫరెంట్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బిడ్డలారా. ఈ సమయంలో ఒక యవ్వన బిడ్డ ఉన్నాడు. అతనికి 14-13 సంవత్సరాల వయసు ఉంటుంది. ప్రతి సంవత్సరం వారు తన యొక్క నాయనమ్మ ఇంటికి, ఉద్యోగం నుంచి నాయనమ్మ ఇంటికి సెలవులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక సిటీ నుంచి ఒక పల్లెటూరుకి వెళ్తూ ఉంటారు ట్రైన్లో. ఒక 15 రోజులు సెలవులు గడుపుకొని అక్కడ ఉండి తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే, తిరిగి వస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తిరిగి వస్తూనే ఉంటాడు. ప్రతి సంవత్సరం తిరిగి వస్తూ ఉన్నప్పుడు వాడు కొంచెం పెద్దవాడయ్యాడు. 14-13 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు అన్నాడు కదా, నానా రోజు నువ్వు ప్రతి సెలవులో నన్ను తీసుకెళ్తున్నావు, ఈసారి మీరు తీసుకెళ్ళనక్కర్లేదు, నేనే వెళ్తాను అన్నాడు. ఎందుకని? నేను కొంచెం పెద్దవాడినయ్యాను కాబట్టి నేను వెళ్తాను నాన్న అన్నాడు. సరే నాయన అని చెప్పేసి ట్రైన్ దాకా వచ్చాడు. ట్రైన్ దాకా తీసుకొని వచ్చాడు. ట్రైన్లో కూర్చోబెట్టాడు. కావలసిన వాటర్ బాటిల్, కావలసిన తిండి, పలహారాలను కొనిపెట్టాడు. కొనిపెట్టి ఇప్పుడు కొడుకు చెప్తున్నాడు, అయ్యా నీకెప్పుడైనా భయం వేస్తుంది, నేను ఒంటరిని అనేటువంటి తలంపు వస్తుంది, నువ్వు అలాంటి తలంపు కలిగినప్పుడు నేను ఒక లెటర్ ఇస్తున్నా నీకు. జేబులో పెట్టాడు. అది ఆ తలంపు వచ్చినప్పుడే ఆ ఉత్తరం తీసి చదువుకోమన్నాడు. ఆ పిల్లవాడు ఎక్కాడు ట్రైన్. సరేలే అంటే ఆ ప్రాయం అలాంటిది అనమాట, వయసు అలాంటిది కదా. ఆ వయసులో పో, ఇంక జాలే చెప్పింది జాలే పో అన్నట్టుగా సరేలే అని చెప్పి ఎక్కి కూర్చున్నాడు. సీటు కూర్చున్నాడు. బయలుదేరింది ట్రైన్ వెళ్లే కొంది కొంచెం ఆ కుదుపులకి, ఆ ట్రైన్ స్పీడ్కి కొంచెం భయపడతా ఉన్నాడు. ఒంటరి అని తెలుస్తా ఉంది. ఈ ఒంటరితనంలో ఎదురుగున్నాడేమో గుడ్లు చూస్తున్నాడు, ఇంకో పక్కన ఉన్నోడేమో ఇంకొక రకంగా చూస్తున్నాడు. ఈ రకంగా అందరూ కొత్త వాళ్ళు కూర్చునేసరికి కన్ఫ్యూజ్గా ఉన్నాడు. ఈ కన్ఫ్యూజ్లో ఈ ట్రైన్ స్పీడ్ పోవడంలో కొంచెం బీపీ పెరిగింది. గుండె స్పీడ్గా కొట్టుకోవడం ప్రారంభించింది. ఈ గుండె స్పీడ్గా కొట్టుకోవడం అంటే ఏంటి? భయము ప్రారంభమైంది.
భయం ప్రారంభమై దాంతో పాటుగా కడుపులో ఆ నొప్పి, ఏదో తెలియనటువంటి నొప్పి, ఏదో బాధ కలుగుతా ఉంది. ఆ కడుపులో నొప్పి వచ్చినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు ఏం జరిగిందో చూడండి దేవుని బిడ్డలారా. ఇక ఒంటరిని అనిపించేసింది. అందరూ కొత్తగా ఉన్నారు, వీళ్ళంతా ఎవరు నా వాళ్ళు కాదు, ఎట్లా అని చెప్పేసి ఒంటరిని అని బాధపడుతున్నప్పుడు నాన్న ఒక లెటర్ పెట్టాడే, ఆ లెటర్ ఏందో చూద్దామని చెప్పి తీసి చదివాడు. తీస్తే దాంట్లో ఏం రాశాడు నానంటే, ఒరే నువ్వు ఒంటరివి కాదురా, నీ పక్క భోగిలో నేనున్నా, నీ వెనక పెట్టిలో నేనున్నా, నువ్వు భయపడబాకన్నాడు. కడుపులు నొప్పి పోయింది, గుండె నొప్పి పోయింది, అన్ని నొప్పులు పోయాయి. దేవుని స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నీ పక్కనే ఉంటాడు. అసలు నువ్వు అనుకుంటావు కదా, నా దేవుడు నాకు శ్రమనిచ్చి నన్ను వదిలిపెట్టాడు అనుకుంటావు. నీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టు. ఒక తండ్రి ప్రేమ అట్లుంటే నీ పరమ తండ్రి ప్రేమ నీకు ఎట్లుండాలి? విడిచిపెట్టేటువంటి వాడు కాదమ్మా నీ దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయనను తక్కువగా మనం చూడకూడదు. అందుకే బిళ్ళారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యంలో ఆయన అంటాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. ఇప్పుడేమొచ్చింది మనకు లోకంలో? శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు? ధైర్యము తెచ్చుకునుడి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? ఎందుకంటే ధైర్యం తెచ్చుకున్నాడు చూడండి, లోకమును జయించి ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. దేవుని స్తోత్రం. లోకములో ఉన్న శ్రమను జయించినటువంటి వాడు, ఆ శ్రమను, కష్టాన్ని, బాధను జయించినటువంటి వాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఈ దినమున మనం ఇంకా భయపడేటువంటి వారంగా ఉంటే ప్రభుని ఆరాధించడంలో వెనకబడి ఉన్నా, ప్రభుని సేవించడంలో, ప్రభు మాట వినటంలో వెనకబడి ఉన్నా. కనుక అలాగ ఉండక అనునిత్యము ప్రార్థన చేయాలి, అనునిత్యము దేవునిని ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా ఒక చిన్న వ్యక్తి కాదు కానీ పెద్ద వ్యక్తి అయినా ఆ వ్యక్తి గురించి మీకు చెప్తాను. మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే, ఈ భూ ప్రపంచంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు, మొట్టమొదటి రాజు ఎవరమ్మా? సౌలు రాజు. ఎవరు? సౌలు రాజు. ఈ మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి తనకు జన్మించినటువంటి యోనాతు అనేటువంటి కుమారుడైనటువంటి, ఏకైక కుమారుడైనటువంటి కొడుకే ఆ సౌలు రాజు మొట్టమొదటి రాజు అయినటువంటి మనవడే ఈ మెఫీబోషెతు అన్నమాట. ఈయనకి 2 కాళ్ళు లేవు. ఏమి లేవమ్మా? 2 కాళ్ళు లేవు, పంచే. దావీదుని ఒక నల్లిలాగా, ఒక కంసు పిట్టలాగా, ఒక కోడిని తరిగినట్టు మనం పట్టుకోవడానికి తరుముతామే, అట్ట తరుముకుంటూ వెళ్ళిపోతున్నాడు దావీదుని. ఎవరు? సౌలు. ప్రతి సమయంలో అలా తరుముకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సౌలుకి రోజు బిడ్డలారా, దావీదు చేతిలో ఒకరోజు చిక్కాడు సౌలు. చిక్కినప్పుడు ఏం చేశాడు మరి? చంపలా. ఎందుకని? దావీదు ఎందుకు చంపలా? సౌలు రాజుని ఎందుకు చంపలా? మొట్టమొదటిగా దేవుడు అభిషేకించిన రాజు కాబట్టి నేను ఆయనేమి చేయను అనుకున్నాడు, వదిలిపెట్టాడు. అయితే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఆ యోనాతాను తన తండ్రి ఇద్దరు కూడా డిఫరెంట్ వేస్, అంటే ఇద్దరు వేరొక మార్గాలు. యోనాతాను దావీదును బహుగా ప్రేమించి కత్తిచ్చాడు, నడుకట్టిచ్చాడు. తనకున్నటువంటి సర్వ సంపదలు, అధికారాలన్నీ కూడా దావీదు నీకు ఇస్తున్నానని ఆనాడే ఆ ప్రాణ స్నేహితుడికి అన్ని అప్పు చెప్పాడు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు కనుక వారిద్దరు కూడా మనసులో ఒకటిగా ఆలోచిస్తాయేమో అనిపించింది. ఎందుకంటే కొడుకు కాళ్ళు లేవు, దావీదేమో ఈ మెఫీబోషెతు వాళ్ళ నానేమో యోనాతాను దావీదు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. దావీదు
అనేక సార్లు కాపాడబడ్డాడంటే యోనాతాను తప్పించాడు. మంచి స్నేహం వలన తప్పించాడు. తప్పించి ఈ రోజున దావీదును సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని కృపలో దావీదు కూడా అనేక మార్లు దేవుడి చేత కాపాడబడ్డాడు. కాపాడేదాని విషయంలో యోనాతాను ఒక సాధనంగా ఉన్నాడు. అంతేకాకుండా తనకు ఒక కొడుకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఈ కొడుకు కాళ్ళు పోయినాయి అంటే ఆ కాళ్ళు పోవడానికి ఒక కారణం ఉంది. అదేమిటనగా ఈయన మెట్ల మీద నుంచి పైనుంచి దాది అనేటువంటి ఒక పనికత్తె యుద్ధం జరుగుతుంటే హడావుడిగా మీద పడిపోతున్నారని చెప్పేసి ఆ దాది యోనాతాను యొక్క కొడుకైనటువంటి మెఫీబోషెతుని తీసుకొని గబ్బా 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 మెట్లు దిగుతా ఉంది. చిన్నప్పుడు 2 కాళ్ళు ఇరిగిపోయాయి. ఇప్పుడంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గంటలో నడిపిస్తారు. మరి అప్పుడే డాక్టర్ ఉన్నాడు, ఈ డాక్టర్ లేడు కాబట్టి కుంటివాడు అయిపోయాడు. బాగు చేసే పరిస్థితి లేదు. అంటే సౌలు తర్వాత రాజు ఎవరు? యోనాతాను. యోనాతాను తర్వాత రాజు ఎవరు? మెఫీబోషెతు. అంటే మనవడు రావాలి. ఎందుకంటే సౌలు తప్పు చేశాడు కాబట్టి సౌలు యొక్క అధికారాలన్నీ ఎవరికి అప్పగించాడు? దావీదుకి అప్పగించాడు. దేవుని స్తోత్రం. మరి దావీదు ఏం చేయాలా? శత్రువు అయితే ఏం చేయాలి? మరి చంపేయాలి కదా. శత్రుశేషం ఉంచుకుంటాడు రాజు అంటే? అసలు శత్రుశేషం అనేది రాజు అంటే అసలు ఉంచుకోడు కాబట్టి చంపేయాల. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? యోనాతాను యొక్క వంశీకులు ఎవరున్నారో కనుక్కోండి రా అన్నాడు. మొత్తం తిరిగారు, అంతా తిరిగారు. ఈ మెఫీబోషెతు ఒక వ్యక్తి దగ్గర ఒక ఇంటిలో నేల మీద పడి డొల్లాడతా ఒక దీన స్థితిలో ఉండిపోయాడు. ఆ విషయం తీసుకొచ్చి దావీదుకు చెప్పారు. దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని బిడ్డలారా, శత్రు కుమారుడని చూడలేదు, నా తర్వాత రాజు అవుతాడని బాధపడలేదు. వెంటనే హక్కును చేర్చుకున్నాడు. అతనికి కావలసినటువంటి సకల మర్యాదలు చేశాడు. అతని జీవితంలో ఎంత తృణీకరించబడ్డాడంటే నేల మట్టిలో డొల్లాడుతుంటే కనీసము తిండి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దావీదు చూడండి తీసుకెళ్లాడు. అందుకే ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటాడు దావీదు నా హృదయాను సారుడు. దేవుని స్తోత్రం. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుడి హృదయం ఎట్లా ఉంటుందో అట్లానే దావీదు హృదయం ఉంటుంది. దావీదు వెళ్ళిపోయి ఆ మెషిబోతుని తీసుకుని వచ్చి తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకున్నాడు. తను ఏ భోజనం చేస్తున్నాడో ఆ భోజనం తిన్నాడు. అవును బిడ్డారా, తన కొడుకు సొలొమోను ఉన్నాడు. అసలు ఆ సొలొమోను భోజనం మీరు ఎప్పుడన్నా తెలుసా? మీకు తెలియదు కదా, చెప్తా వినండి. జింకలు 100 ఉంటాయి, 100 కోసి ఉంటాయి రెడీగా టేబుల్ మీద. ఆవులు 100, మేకలు 100. ఇన్ని రకాలైనటువంటి వంటలతో పాటు అడవి జంతువులు అనేకమైనటువంటి కోయబడి భోజనం సిద్ధపరిచి ఉంటుంది. అది రాజుగారి భోజనం. ఆయనకి ఏది ఇష్టమైతే తింటాడు, ఆయనకి ఏది ఇష్టమైతే దాన్ని భోంచేస్తాడు. అంత భయంకరమైనటువంటి భోజన ప్రియులు వాడు. అంతేకాదు ప్రియదేవుని బిడ్డలారా, అంత ఇష్టలు దేవునికి కూడా. అందుకనే ఇప్పుడు దావీదు కూడా అదే ఆహారము తినకపోయినప్పటికీ అంతటి అధికత కలిగిన భోజనం సిద్ధపడి కలిగి ఉంటుంది ఆ టేబుల్. అందుకే ఆ టేబుల్ దగ్గర మెషిబోతుని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. దావీదు ఎంతగానో అతన్ని ప్రేమించాడు. ఇక ఉపరాజులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే సౌలు మరణించగానే వారు ఉన్నటువంటి ప్రాంతాలు పొలాలన్నీ కూడా ఆక్రమించుకొని ఏమి ఈ పిల్లవాడికి రాకుండా వాళ్లే తింటా ఉన్నారు. వెంటనే దావీదు రాజు ఆజ్ఞాపించాడు, పోయి మొత్తాన్ని కూడా ఖాళీ చేయించేసి దాని పంటంతా కూడా మెషిబోతుకు తోలండి, తన ఇంటికి తోలండి, తన సమృద్ధితో నింపబడాలి. దేవుని స్తోత్రం. ఒక మంచి స్నేహితుడు ఎలాగుంటాడో యేసయ్యలో మనం చూస్తాం. రెండవది దావీదులో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మన స్నేహితుడు కూడా మన తండ్రి కంటే గొప్ప విలువైన దేవుడై ఉన్నాడు యేసయ్య. ఆమేన్. అందుకనే ఆయన ఈ లోకాన్ని చేయించాడు గనుక
మీరు లోకమును జయించిన యేసయ్యను నమ్ముకోండి, యేసయ్యను ఆరాధించండి, యేసయ్యకు భక్తి చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆమేన్. ఈ రోజున ఒక మాట చదివి నేను మీకు వినిపించి ముగిస్తాను. చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయము 1వ వచనం ధ్యానించేద్దాం. 1 సమూయేలు దావీదు చాలించినప్పుడు దేవుని స్తోత్రం. ఏం జరిగిందంటున్నాను అక్కడ? యోనాతాను హృదయము ఎవరి హృదయంతో కలిసిపోయిందంట? దావీదు హృదయంతో కలిసిపోయింది. ఎందుకని? వారిద్దరు మంచి ప్రాణ స్నేహితులు. నా హృదయం కూడా మన యేసయ్య హృదయంతో కలిసిపోవాలి. మనుషుల హృదయంతో కల్మషంగా కలిసిపోయింది అనుకోండి, మనం యేసయ్య దగ్గర నిలబడలేం, మన యేసుతో సహవాసం ఉండలేం, మన యేసయ్యతో ప్రేమానురాగాలు పంచుకోలేం, యేసయ్య దీవెనలు అసలు అందుకోలేం. అందుకే బిడ్డలారా, ఈ మాట మనం చూస్తున్నప్పుడు దావీదు హృదయము యోనాతాను హృదయంతో 2 హృదయాలు కలిసిపోయాయి. వారు ఏమి చేసినా ఒకటే. అందుకనే తన యొక్క జీవితంలో తాను కోరుకున్నటువంటి తన కుమారుడు ఎంత ఇష్టపడుతున్నాడో యోనాతాను కుమారుణ్ణి, ఆ మెషిబోతు యొక్క విషయంలో మనం చూడొచ్చు. మెఫీబోషెతు అతను ఇంటికి తీసుకొచ్చి కుంటివాడైనప్పటికీ అతనికి పెండ్లి చేసి, అతనికి అన్ని విధాల భోజనం సిద్ధపరిచి, అన్ని కార్యక్రమాలు చేసి గొప్పవాడిగా మరలా తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మంచి స్నేహితుడు మనకంటే ఈ లోకంలో యేసయ్య కంటే మంచి స్నేహితుడు ఎవరు లేరు. మన హృదయం ఎవరితో కలుపుదాం? దేవునితో కలపాలి. దావీదు యోనాతాను. దావీదు మనకు యేసయ్యతో గుర్తు. దావీదు యేసయ్య మాదిరి. యేసయ్య లాంటి జీవితము దావీదు జీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తప్పు చేసినప్పుడు పాప క్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేసి ఒప్పుకున్నాడు ఆయన సన్నిధిలో. మనం కూడా ఆయన సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పాపులను నీతిమంతులుగా మార్చే దేవుడు, పరిశుద్ధులను అతి పరిశుద్ధులుగా మార్చే దేవుడు కనుక ప్రార్థన చేసి, మరి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతును ఎలాగైతే దేవుడు దావీదు ద్వారా ఆదరించాడో, కోల్పోయిన ఉన్నత స్థితిని మరలా తిరిగి తీసుకొచ్చాడో, మన జీవితాల్లో కూడా నలిగి శ్రమల పాలై, కష్టాల పాలై, బాధల పాలై ఉన్నప్పుడు మనం కూడా ఈ లోకంలో వెనక్కి వెళ్ళిపోయామేమో. ప్రభు సన్నిధిలో మరలా ప్రార్థించి తిరిగి వద్దాం. ప్రభు చేత ఆశీర్వదించబడదాం. కృప కలిగిన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ లోకంలోనైనా మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా, మాతో తండ్రి స్నేహించినట్లుగా మరి ఎవరు ఈ లోకంలో మాకు సాటి రారు. కనుక తండ్రి, మీ పాదాల చెంత మా హృదయాలను ఎదుగో నీళ్ల వల్లే కృమ్మరిస్తూ ఉన్నా. మీరు సెలవిచ్చారు నాయన, నీళ్ల వల్లే కృమ్మరించమని జ్ఞాపకం చేశారు. కనుక మీ పాద సన్నిధిలో మా హృదయాలను కృమ్మరిస్తూ ఉన్నా. మా హృదయాలకు పశ్చాత్తాపం దయచేయండి. మేము చేసిన ప్రతి పనిని బట్టి, మేము బాధ పెట్టిన ప్రతి మాటను బట్టి, ఇతరులను కష్టపెట్టిన ప్రతి విషయమును బట్టి మీ పాద సన్నిధిలో ఇదిగో మేము ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రతి ఒక్కరము కూడా సమాధానంతో మీలాంటి మంచి హృదయం కలిగినటువంటి హృదయమును మేము ధరించుకొని మీ మాదిరిగా జీవించే కృప సంఘమంతటికీ దయచేయండి. ఇదిగో వారి బిడ్డలకు దయచేయండి. ఇంకా తండ్రి, ఎవరైతే లోక వ్యసనాల్లో పడిపోతూ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ రక్షించండి నాయన. మీ పాద సన్నిధిలో సమృద్ధి సంపూర్ణ దీవులతో నడిపించండి. ఇదిగో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. కరోనా వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు, ఇదిగో నైనా ఇంకా కుటుంబాల ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలు, ఇదిగో సంఘంలో అనేక మంది బలహీనతలో ఉన్న బిడ్డలు, నీ మందిరానికి రాలేనటువంటి బిడ్డలు, నేను ఆరాధించలేనటువంటి బిడ్డలు అనేక మంది ఉండగా మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఈ దినదీవెనలు తండ్రి మెండారుగా కృమ్మరించమని, ఈ దినదీవెనలు తండ్రి మరి ఒకసారి మెండారుగా కృమ్మరిస్తూ మీ చిత్తంలో మరలా పునరుద్ధానంలో మరి తండ్రి జరిగేటువంటి సంఘ కార్యక్రమంలో మీ పాద సన్నిధిలో